హాయ్ ఫ్రెండ్స్, టుడే ఈరోజు మా వాళ్ళకి స్టిచ్చింగ్ ఎలా చేయాలో నేర్పిస్తుంది. ఫ్రెండ్స్, ఇది బాటిల్ అంటారు. ఇది బేస్ అనమాట, బుట్ట. దీన్ని దారం అనేది అలా ఎక్కించాలని చూపించాలి. ఇది ఇలా పెట్టుకోవాలి. ఇది ఉంటుంది కదా కన్ను స్కూల్ అనేది దీనిలో. ఎప్పుడైతే మీకు ఇలా దారం ఎక్కించేటప్పుడు ఈ వీల్ అనేది రన్నింగ్ లో ఉండాలి. న్యూ మిషన్స్ అయితే ఇక్కడ వస్తాడు. దీన్ని పెట్టి ఇక్కడ ఎక్కించుకోవాలి. మామూలుగా ఎక్కించాలంటే ఇక్కడ ఎక్కించే పొజిషన్ ఇలా ఉండాలి. ఓకే, ఇలా ఉండాలన్నమాట. తిప్పితే ఇలా వెళ్ళాలి. దీన్ని జాగ్రత్తగా ఇలా తొందర పెట్టుకొని ఇలా నీట్గా కండిషనింగ్ లెక్కింగ్ డిఫరెంట్ ఇలా పెట్టుకుని ఇలా దీన్ని తిరిగేటప్పుడు మాత్రం పెట్టుకోవాలండి. ఓకేనా? ఇలా థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి. ఇక్కడ కట్ చేసుకోండి. మిషన్ మీద ఉండేటప్పుడు ఇలా కింద కటర్స్ అనేది వాడండి. ఎక్కిన తర్వాత చూడండి, మీరు ఈ బుట్టలో దాని అనేది ఎక్కించుకోండి అనమాట. ఇది ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇది బుట్ట కదా, ఇది ఉందా, దీన్ని ఇలా పెట్టండి. ఇలా పెట్టి దారం ఇలా రావాలన్నమాట. ఇందులోంచి రాచి ఇలా రావాలి. ఇది ఇలా రన్ అవ్వాలి. తిరుగుతుంటే క్లాత్ ఎలా తిరుగుతుందో అలా తిరగాలి. ఓకేనా? ఇప్పుడు దారం ఇది మిషన్ పెట్టాలనేది చూడండి. ఇది ఎలాగంటే కొత్తగా నేర్చుకున్న ఖచ్చితంగా ఇలా చూసుకోవాలండి. ఇది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సెట్లు ఉంటాయి కదా, ఇక్కడ ఓపెన్ ఉండాలన్నమాట. ఇలాగా క్లోజ్ ఉండకూడదు, ఏది అడ్డం ఉండకూడదు. లక్ష్మి గారు, ఇది అడ్డం ఉండకూడదు, ఇది ఓపెన్ ఉండాలి. ఓపెన్ ఉన్నప్పుడు ఇది చూసారా, ఈ కొన అనేది దీంట్లో పెట్టాలన్నమాట. ఓపెన్ ఉండాలి. ఇలా సౌండ్ రావాలి. తీసేటప్పుడు ఇక్కడ ఇలా హ్యాండిల్ ఉంటుంది. ఒకవేళ తీయాలనుకోండి, ఇది తీయాలన్నమాట. ఇది తీయాలి. పెట్టాలనుకుంటే అది క్లోజ్ లో ఉండి ఇలా సౌండ్ రావాలి. ఇక్కడ వీల్ దగ్గర సెటిల్ దగ్గర ఖాళీ ఉండాలి. ఇలా సౌండ్ రావాలి. ఓకేనా? పెట్టే విధానం ఖచ్చితంగా తీసేటప్పుడు కూడా మీరు ఇది తీసి ఇలా తీయండి. లేదంటే ఆ బేస్ అనేది దాంట్లో కట్టుకుపోతుంది. కష్టం. ఇప్పుడు దారి ఎక్కించడం చూడండి. దారి ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత పైన గోల్డెన్స్ తీసుకోండి. కనిపిస్తుందా మనం? ఇక్కడ 2 చక్రాలు ఉన్నాయి కదా, 2. దీంట్లో మీకు ఎక్కించడం ఇది 2 చక్రాలు ఉన్నాయి కదా. ఇది ఫస్ట్ ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత 2 చక్రాలు ఉన్నాయి. ఇందులోంచి ఇలా తీయండి. ఇలా తీసి దీంట్లో లాక్కున్నాను. మిషన్స్ కి ఇలాగే ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇలా హ్యాండ్ కదా, దీంట్లోకి ఎక్కించుకోండి. సెట్ తెప్పించుకోండి. ఇటు ఇలా వచ్చింది కదా, ఇలా నుంచి ఇలా వచ్చింది. దీన్ని ఇటు నుంచి ఎక్కించు. ఓకే, ఎక్కించిన తర్వాత ఈ సైడ్ ఉంటుంది చూడండి, ఈ సైడ్ దాంట్లోకి ఇలా ఎక్కించండి. ఇలా ఎక్కించి తర్వాత ఈ మిడిల్ పైకి పెట్టుకోండి. పైకి పెట్టుకుని ఇటు నుంచి ఎక్కించాలన్నమాట. ఇటు నుంచి ఎక్కించాలి. నుంచి ఇటు నుంచి ఎక్కించాలండి. ఓకేనా? ఇలా వచ్చిన దాన్ని చూడండి, పాదం పైకి పెట్టి ఈ దారాన్ని వెనక్కి పెట్టండి. కొద్దిగా నేర్చుకునే వాళ్ళు ఎగ్జిబిషన్ ఎక్కిన వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి. ఈ తర్వాత కింద దారాన్ని పైకి లాగాలండి. ఇలా వీలు ముందుకని సరిగా ఇలా ముందుకని ఇలా లాగాలండి. ఇలా తొక్కకూడదు. చూడండి, కింద దారం పైకి వచ్చింది, ఇలా కింద దారం పైకి వస్తుంది. ఈ 2 దారాలు పట్టుకుని ఇలా బ్యాక్ పెట్టు. ఓకేనా? ఇప్పుడు క్లాత్ తీసుకోండి. క్లాత్ 2 మడతలు వేసుకుని సింగిల్ గా అయితే కొట్టుకెళ్ళి ఇలా 2 మడతలు వేసుకోండి. క్లాత్ మీరు స్టిచ్చింగ్ చేసి ప్రాక్టీస్ అయ్యే క్లాత్ 2 ఫోల్డింగ్. ఓకేనా? సింగిల్ ఫోల్డింగ్ మీద కొట్టుకెళ్ళి. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇలా స్లోగా ఇలా అయిన తర్వాత మీకు వీల్ అనేది వెనక్కి వెళ్ళకూడదు. ఇలా స్ట్రైట్ గా మీరు పుట్టేటప్పుడు ఈ పాదం 2 పళ్ళ మధ్య మీకు ఉంటున్నది. ఓకేనా? అలా అయితేనే మీకు స్ట్రైట్ పడుతుంది. ఇలా స్కేల్ పెట్టుకుని దీన్ని వీస్ అంటారండి. ఈ క్లాత్ మీద డాట్స్ ఇలా లైన్స్ అనేది
అటు ఇటు కూడా ఇలా లైన్ గీసిన తర్వాత రౌండ్ ప్రాక్టీస్ చేయండి. ఇలా రౌండ్ ప్రాక్టీస్ అవ్వాలండి. మా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ అందరికి ఈ విధంగానే నేను ప్రాక్టీస్ అనేది చేపిస్తాను అనమాట. లైన్స్ అనేది గీసి తర్వాత ఇలా రౌండ్స్ అయ్యి చేస్తాము. ఇలా మీరు చక్కగా స్టిచ్చింగ్ అనేది ప్రాక్టీస్ అయితే కనుక నీట్ గా స్టిచ్చింగ్ అనేది వేయడం అనేది వచ్చేస్తుంది. చూడండి, మీరు క్లాత్ పెట్టేటప్పుడు చెప్పాను కదా, ఈ దారాలు రెండు, కింద దారం పై దారం కూడా ఫస్ట్ ఈ దారాలు రెండు కూడా బ్యాక్ అనేది ఉండాలి. ఇలా బ్యాక్ పట్టుకోండి, ఒకసారి ఇలా పట్టుకోండి. ఇప్పుడు క్లాత్ పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు హ్యాండిల్ దించండి. స్టిచ్చింగ్ వేయండి. సార్ ఈ లైన్ ప్రకారం వేయండి. సరిపోద్దు, అదే ఆటోమేటిక్ వెళ్తుంది. లేకపోతే సపోర్ట్ చేయండి. ఓకేనా? మంచి పైకి రావాలి. మీకు కొత్తగా కుడుతున్నారు కదా, తెగిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు కుట్టండి. ఇప్పుడు స్టార్ట్. ఫ్రెండ్స్, ఇలాగా ట్రై చేసినట్లయితే మీకు ఒక రోజులోని స్టిచ్చింగ్ అనేది వేయడం వస్తుందని మా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ అందరికీ కూడా మేము ఏ విధంగానే స్టిచ్చింగ్స్ అనేది నేర్పిస్తాను. చూస్తారు కదా ఎంత నీట్గా వేస్తారు. సో మీ ఎలాంటి అసలు మిషన్ అనేది టచ్ లేని కూడా 1 డేలోనే మీరు మిషన్ అనేది కుట్టుకోగలరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మీరు కామెంట్స్ లో ఖచ్చితంగా తెలియచేయండి ఫ్రెండ్. తెలియచేస్తే మీకు నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్స్ అనేది నేర్పించడం అనేది మొదలుపెడతాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. తవక్కల్ ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ కోచింగ్ సెంటర్ అండి, మార్కండ్ డ్రెస్ పట్ట తుల్లో ఉంది.